హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మీ హిమ. ఓకే. నేనిప్పుడు మీనరాశి వాళ్ళ గురించి చెప్తానండి. వాళ్ళకి నెక్స్ట్ 35 డేస్ ఎలా ఉంటుంది? సో, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏంజెల్స్ నుంచి వాళ్ళకి సజెషన్స్, అలాగే యూనివర్స్ నుంచి వాళ్ళకి సజెషన్స్, వాళ్ళ పార్ట్నర్ నుంచి మెసేజెస్, వాళ్ళ లవ్ లైఫ్, కెరియర్ లైఫ్ 2 చూస్తాను. ఆహ్, సో, అది చూసే ముందు ఫస్ట్ వీళ్ళ గురించనమాట. మీది మీనరాశి అని మీరు ఎలాగా ఐడెంటిఫై చేయాలి అనుకుంటే, మీ లెటర్స్ అనమాట. డీతో గానీ, సీహెచ్‌తో గానీ, జీతో గానీ, టీహెచ్‌తో కానీ స్టార్ట్ అవుతాయి. డి అంటే డి ఫర్ డాగ్. సో, డీతో స్టార్ట్ అయిన సీహెచ్, సి ఫర్ క్యాట్, హెచ్ ఫర్ హౌస్. సో, సీహెచ్‌తో స్టార్ట్ అయిన జెడ్ అంటే జీబ్రా. ఓకే. జెడ్‌తో స్టార్ట్ అయిన టీహెచ్, టీ అంటే టీ ఫర్ టీ మనం తాగుతాం కదా! టీ ఫర్ టీ, హెచ్ ఫర్ అగైన్ హౌస్ లేకుంటే హోమ్. సో, అలాగా డీతో గానీ, సీహెచ్‌తో గానీ, జీతో గానీ, టీహెచ్‌తో గానీ స్టార్ట్ అయినాయంటే మీది మీనరాశి. ఇంకా నేను మీ మీరు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 మధ్యలో పుట్టి ఉంటే మాత్రము మీది మీనరాశి అవుతుంది. ఓకే. పూర్వభాద్ర నక్షత్రంలో 4వ పాదంలో పుట్టిన, ఉత్తరభాద్ర నక్షత్రంలో అన్ని పాదాల్లోనూ పుట్టిన, రేవతి నక్షత్రంలో అన్ని పాదాల్లోనూ పుట్టినా కూడా మీది మీనరాశి అవుతుంది. ఓకే. మీకు ఇన్ కేస్ మీ డేట్ ఆఫ్ బర్త్ వేరే అయింది. సపోజ్ మీరు ఏప్రిల్ 4 పుట్టారు. బట్ మీ నక్షత్రాలు ఇవే. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే యూ కెన్ చెక్ బోత్. అడ్వైజెస్ తీసుకోవచ్చు. రెండిటిని చూడొచ్చు. ఒకవేళ ఒకటి బాగలేదంటే మీకు ఎక్కడైతే పాజిటివిటీ ఉంటుందో అదే తీసుకోండి. అవి జరుగుతాయి. మీ నమ్మకం బట్టే మీకు జరుగుతుందనమాట. ఓకే. ఓన్లీ మీ పాజిటివ్ థింకింగ్, మీరు నమ్మకంగా ఉండి, మీ పైన మీకు నమ్మకము, మీ విశ్వాసం ఉంటే మాత్రము మీకు అన్నీ మంచి జరుగుతుంది. ఓకే. సో, అలాగా ఇన్ కేస్ మీ నేమ్ మ్యాచ్ అవ్వట్లేదు. మీకు రాశి తెలుసు. బట్ మీ పేరు బట్టి మీకు వేరే రాశి ఉంది. యూ కెన్ చెక్ అది కూడా చెక్ చేసుకోండి. బట్ మీకు పాజిటివిటీ ఉంటే దాన్ని తీసుకోండి. అక్కడ ఏమైనా సజెషన్స్ ఉన్నాయంటే వాటిని కూడా మీరు మంచి విషయాలు ఎప్పుడు అందరికీ మంచి చేస్తుందండి. ఓకేనా? మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నాయంటే యూ కెన్ క్లియర్లీ. సో, మీకు అక్కడ మీ ఫీలింగ్స్ రెజొనేట్ అయ్యాయంటే యూ కెన్ ఏబుల్ టు చెక్ దట్. ఓకేనా? ఇప్పుడు నేను మీ మా రాశి యొక్క క్వాలిటీస్, సో, అందులో మీకు ఎలా రెజొనేట్ అయితే మీ పర్సనాలిటీ ఎలా ఉంటుంది, మీలో ఉండే చెడు గుణాలు ఏంటి అవన్నీ కూడా చెప్తాను. సో, మీకు లెటర్స్ అయితే ఆల్రెడీ చెప్పేశాను. మీ సింబల్ ఫిష్ అనమాట, చేప. ఓకేనా? మీ రాశి సింబల్ చేప మీకు తెలుసు. సో, అది మీ రాశి అనేది ఒక వాటర్ ఎలిమెంట్. అందుకని చేపలన్నీ వాటర్లోనే ఉంటాయి కదా! సో, అది ఒక వాటర్ ఎలిమెంట్. సో, క్వాలిటీ ఏంటి అంటే మ్యూటబుల్. సో, ఎందుకంటే ఈ రాశి అనమాట ఎక్కువగా పవర్ ఉండదనమాట. సో, మ్యూట్గా ఉంటుంది. అంటే ఏదైనా డెసిషన్స్ కానీ, సో, ఈ రాశి అంతగా తీసుకోదు. ఇట్స్ ఏ మ్యూటబుల్ క్వాలిటీ అనమాట ఈ రాశి. ఓకే. ఇది మిమ్మల్ని రూల్ చేసే అతను మాత్రము జూపిటర్, గురువు. అందుకనే మీ పర్సనల్ హోరోస్కోప్లో గురువు మాత్రం స్ట్రాంగ్గా ఉంటే మాత్రము మీరు ఒక బెస్ట్ ప్రొఫెషనల్, అంటే ఒక పెద్ద ప్రొఫెసర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీరు అంత తెలివైన వాళ్ళనమాట. ఏదైనా కూడా మంచి మంచి అడ్వైజెస్ ఇవ్వగల పర్సన్స్ అనమాట. సో, మీకు గురువు అలాంటి మంచి చేస్తారు. గురువు మాత్రం మంచి పొజిషన్లో ఉంటే మాత్రము మీరందరికీ సహాయం చేసేలాంటి పర్సన్స్. మీరు ట్రెడిషనల్గా ఉంటారు. మీరు దేవుళ్ళని ఎక్కువగా నమ్ముతారు. అలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఓకే. బ్యాడ్గా ఉంటే మాత్రము గాడ్ని నమ్ముతారు కానీ కొంచెం మీకు అంటే కొంచెము చెడు మీకు హెల్త్ పరంగా కానీ, లేకపోతే సో కొంచెం కాన్సిక్వెన్సెస్ మీరు చూస్తూ ఉంటారు. ఎక్కువగా మోసపోవటాలు అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకేనా? అంటే మీకు కష్టం కలిగించేది ఏది అంటే బుధుడనమాట. బుధుడు ఎక్కువగా మీకు కష్టాలు చేస్తూ ఉంటారు. అంటే మీ మీ బంధువుల వల్ల మీకు కష్టాలొస్తూ ఉంటాయి. లేదు అంటే గుడిలో మోసాలు జరగటము, సంథింగ్ అలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయన్నమాట. ఎక్కువగా పూజలు, పురస్కారాలు అంటూ డబ్బులు అలాగా ఖర్చు పెట్టడం, ఎక్కువగా కొంచెము ఈ విధంగా మీకు లాసెస్ అంటూ ఉంటాయన్నమాట. బుద్ధి లేకపోవటము, అంటే మైండ్ బాగా మెచ్యూర్డ్‌గా లేకపోవడము అలాంటి క్వాలిటీస్. ఏమంటే వీళ్ళకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటుంది. ఒకవేళ బుధుడు అనేది వీళ్ళ పొజిషన్ బాగుంది వీళ్ళ పర్సనల్ హోరోస్కోప్లో అంటే, ఇన్ కేస్ వీళ్ళు ఎక్కువగా మోసపోతున్నా కూడా వీళ్ళకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటుందన్నమాట. అలాగే స్మార్ట్గా ఉంటారు, బాగా తెలివిగా ఆలోచిస్తుంటారు, ఆర్టిస్టిక్గా ఉంటారు. ఓకే. ఆర్టిస్టిక్ అంటే వీళ్ళు వాటర్ ఎలిమెంట్ కాబట్టి వీళ్ళకు ఆర్ట్ కానీ, ఏమన్నా డాన్సెస్ కానీ అవన్నీ బాగుంటాయి. ఒక ఆర్టిస్ట్ అనమాట. పర్సనాలిటీ విధంగా అంటే వీళ్ళు చాలా క్రియేటివ్గా ఉంటారు, చాలా బాగా కేరింగ్ తీసుకుంటారు అనమాట. వీరు ఎవరినైనా ఇష్టపడినారంటే వాళ్ళని బాగా
చూసుకుంటారు. అండ్ అలాగే మిమ్మల్ని అందరూ నమ్మొచ్చు అనమాట. సో మిమ్మల్ని వేరే వాళ్ళు బాగా అంటే మీరు చాలా హానెస్ట్ పర్సన్. ఓకే, మీరు ఏదైనా మాట ఇచ్చారు అంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తారు. కేరింగ్ కూడా ఉంది కాబట్టి. కానీ మీలో నెగిటివ్ ట్రేట్స్ అంటే తొందరగా ఎమోషనల్ అయిపోతారు. కోపం కానీ బాధ కానీ తొందరగా అపార్థం చేసేసుకుంటారనమాట. ఎక్కువగా సిగ్గు కూడా, దానివల్ల మీరు మనసులో ఉండేటివి ఏది బయటికి చెప్పలేరు. ఇది అండి మీలో నాకు అంత నెగిటివ్ ట్రేట్స్ ఏమి కనిపించేది తెలియదు. దీస్ ఆర్ నార్మల్, ఎమోషనల్ అండ్ షై అంతే. దానివల్ల మీకు కొంచెం ఇబ్బంది పడినా కూడా వేరే వాళ్ళకి అసలు ఎలాంటి ప్రాబ్లము ఉండదు. సో మీరు కొంచెం షైనెస్ అనేది తగ్గించుకోవాలి మీకు బాగుండాలి అంటే. ఓకే, నేను ఇప్పుడు మీ రీడింగ్ స్టార్ట్ చేస్తానండి. ఫస్ట్ మీ ఫీలింగ్స్, మీ సిచ్యుయేషన్స్ అన్నీ చూస్తాను. యూనివర్స్ చెప్పండి, మా మీనరాశి వాళ్ళకి వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ సిచ్యుయేషన్ ఎలా ఉన్నాయో చెప్పండి. ప్లీజ్ గివ్ మీ క్లారిటీ. నాకు క్లారిటీగా మా మీనరాశి వాళ్ళకి వాళ్ళ ప్రస్తుతం ఫీలింగ్స్, వాళ్ళ సిచ్యుయేషన్స్ ఎలా ఉన్నాయి. ప్లీజ్ గివ్ మీ క్లియర్ కార్డ్స్. నాకు క్లియర్ కార్డ్స్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ద ఫీలింగ్స్ అండ్ సిచ్యుయేషన్స్ ఆఫ్ మీనరాశి పీపుల్. మీనరాశి వాళ్ళకి వాళ్ళ సిచ్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. ఓకే, ప్లీజ్ గివ్ మీ 2 more కార్డ్స్. ఓకే, 1 more కార్డ్ ప్లీజ్. నైస్. మీ లైఫ్లో మీరు స్టక్ అయిపోయి ఉన్నారనేది నాకు బాగా అర్థమవుతుంది. మీరేదో ఒక గ్రౌండ్ వర్క్ చేస్తున్నారండి, కానీ అది నెరవేరుతుందా నెరవేరదా అన్న విధంగా ఉన్నది మీ ఫీలింగ్స్. చాలా స్ట్రాంగ్ అయితే మీకు ఏదో కావాలనుకున్న దానికోసం వర్క్ చేస్తున్నారు, దానికోసం స్టడీ కూడా చేస్తున్నారు. బట్ అది అది జరుగుతుందా జరగదా అనే అపనమ్మకంలో ఉన్నారన్నమాట, స్టక్ అయిపోయి ఉన్నారు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే, మీరు దేంతోనూ మీకు నచ్చిన పర్సన్తో రీయూనియన్ అవ్వాలి అని ఉంది, కానీ అది సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు మీరు వర్క్ చేస్తున్నా కూడా. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్. ఓ, మీరు ఒక థర్డ్ పర్సన్ ద్వారా, అంటే ఆ థర్డ్ పర్సన్ మీరు ఎవరైతే మీకు 3 అనేది చాలా స్ట్రాంగ్ కనిపిస్తుంది, మీరు దేన్నైతే ఇష్టపడుతున్నారో వాళ్ళకి థర్డ్ పర్సన్ ఉన్నారేమో అని మీకు చిన్న అనుమానం కూడా ఉంది, అందుకని స్టాక్ చేస్తున్నారు వాళ్ళని. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ హ్యాంగ్డ్ మ్యాన్. ఓకే, మీకు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు, కానీ మీరు స్టక్ అయిపోయి ఉన్నారు చేయాలా చేయకూడదా అని. మీకు రీయూనియన్ అవ్వాలని మీకు ఉంది, మీరు ఆల్రెడీ చాలా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకున్నారు, కానీ థర్డ్ పర్సన్ ఉన్నారు అని మీరు ఏదో వాళ్ళ గురించి విచారించినప్పుడు ఏదో థర్డ్ పర్సన్ ఉంది అని మీకు ఒక క్లారిటీ, ఒక డెసిషన్ వచ్చింది. అందుకని ఏం చేయాలో ఏంటో అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోయి అలా ఉండిపోయినారనమాట. మీరైతే హార్డ్ వర్క్ చేశారు, కానీ మీ మనసులోనే ఏదో ఉంది, అంటే మీకు థర్డ్ పర్సన్ ఉన్నారు అని మీకు ఒక ఐడియా వచ్చింది, దానివల్ల మీరు స్టక్ అయిపోయి ఉన్నారు, ఇంకా ఏది ముందుకు తీసుకొని వెళ్ళలేకపోతున్నారనమాట. ఇది మీ ఫీలింగ్స్, ఇది మీ సిచ్యుయేషన్. ఓకేనా, యూనివర్స్ చెప్పండి అయితే మళ్ళీ మీనరాశి వాళ్ళకి లవ్ లైఫ్ ఎలా ఉంటుంది నెక్స్ట్ 30 days. వీళ్ళైతే స్టక్ అయిపోయి ఉన్నారు, నెక్స్ట్ 30 days వీళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది. ప్లీజ్ గివ్ మీ క్లియర్ కార్డ్స్. నాకు క్లియర్గా కార్డ్స్ ఇవ్వండి. వీళ్ళ లవ్ లైఫ్ ఫ్యూచర్లో 30 to 35 days వీళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది. ప్లీజ్ గివ్ మీ క్లారిటీగా ఇవ్వండి. వీళ్ళ లవ్ లైఫ్ నెక్స్ట్ 30 to 35 days ఎలా ఉండబోతోంది. ప్లీజ్ గివ్ మీ క్లియర్ కార్డ్స్. 7 of swords. ఓ మై గాడ్. ఓకే, క్వీన్ ఆఫ్ వ్యాన్స్. ఖచ్చితంగా క్లారిఫై చేసుకొని తీరాలి. ఓకే, ది లవర్స్ కార్డ్ కూడా వచ్చింది. మీరు చాలా మొండిగా ఉన్నారనమాట. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 7 of swords. 7 of swordsకి క్లారిఫికేషన్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ క్వీన్ ఆఫ్ వర్డ్స్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ ది లవర్స్. క్లారిఫికేషన్ ఏమొచ్చిందంటే మీరు చాలా మొండిగా ఉన్నారండి. మీ పర్సన్తో చాలా బ్లైండ్గా నెక్స్ట్ మంత్ లైఫ్ స్టార్ట్ చేసేద్దామని ఉన్నారు, కానీ 8 of wands అంటే మిమ్మల్ని మీరు మీకు కావాలి అనుకుంటున్న పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని ఉన్నారండి. లేకపోతే రైట్, నాకు ఇప్పుడు ఇంకా ఇంకొకటి ఏం తెలుస్తుందంటే మీ లైఫ్లో థర్డ్ పర్సన్ అనే వాళ్ళు స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. సో మీ లైఫ్లో నెక్స్ట్ 35 days ఏమి జరగబోతోంది అంటే మీకు మీ లవ్వర్ కావాలి అనుకొని ఒక బ్యాడ్ పర్సన్తో మీరు లైఫ్ స్టార్ట్ చేసే ప్రమాదం ఉంది. ఎందుకు నేను చెప్తున్నాను అంటే మీకు ఎవరు రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారు, మిమ్మల్ని మోసం చేయాలి అని చూస్తున్నారు. అందుకని మీ పర్సన్ మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళని కాకుండా, లేకపోతే మీ పర్సనే
మీ పర్సనే రాంగ్ పర్సన్‌తో అన్నా లైఫ్ స్టార్ట్ చేస్తారు. లేకపోతే మీరే రాంగ్ పర్సన్‌తో లైఫ్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో, మీరు చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోవాలి. మిమ్మల్నైతే మాటల్లో మభ్యపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మీ నిజమైన లవర్‌ని కాకుండా ఎవరినో స్వార్థపూరితమైన వాళ్ళతో లైఫ్ స్టార్ట్ చేసే డేంజర్ ఉంది. నాకైతే ఇలాగే అనిపిస్తోంది. మీకు మాయమాటలు చెప్పే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరేదో మొండిగా ప్రవర్తిస్తున్నారు. మీ వాళ్ళని కాదు అని ఇంకొకరిని చూజ్ చేసుకుంటారేమో అన్న ఆలోచన నాకు వస్తుంది. సో, నేను క్లారిఫికేషన్ అడుగుతాను. ప్లీజ్ గివ్ మీ మోర్ క్లారిఫికేషన్ ఆన్ సెవెన్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్కి సెవెన్ ఆఫ్ స్వర్డ్స్కి ఇంకా క్లారిఫికేషన్ చేయండి. ఎందుకు ఆ టూ కార్డ్స్ కోసం నాకు మంచి క్లియర్ కార్డ్ ఇవ్వండి. సో, ఎవరు వీళ్ళు, ఎందుకు వీళ్ళు ఇప్పుడు నాకు కనిపిస్తున్నారు నెక్స్ట్ 30 days, ఎందుకు వీళ్ళు కనిపిస్తున్నారు నాకు? ఓకే, ప్లీజ్ గివ్ మీ 2 more cards. What is the clarification for 8 of Pentacles? Okay, please give me a clarification for Justice card. ఓకే. మీరు నాకు అర్థమైంది. మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. మీకు చాలా చాయిసెస్ ఉన్నాయి. అందుకనే మీకు ఒకవేళ కోర్ట్ కేసులు కానీ ఏదైనా మీకు జరుగుతూ ఉంది అంటే మీరు తొందరగా నిర్ణయాలు తీసుకోవద్దండి. మీరు అన్యాయం చేయొద్దండి. మోసం చేయొద్దండి. లేకపోతే మీకు మోసము, అన్యాయము మీకు జరుగుతుందేమో అని రాంగ్ డెసిషన్ అయితే తీసుకోవద్దండి. కొంచెం వెయిట్ చేయండి. హార్డ్ వర్క్ చేయండి. కొంచెం పేషెన్స్‌గా ఉండండి. పేషెన్స్‌గా ఉంటే మీకు న్యాయం జరుగుతుంది. తొందరగా రాంగ్ డెసిషన్ తీసుకోవద్దండి. ఓకేనా? రాంగ్ డెసిషన్ తీసుకోవద్దండి. కొంచెం టైం కానీ హార్డ్ వర్క్ చేయండి. కొంచెం పని పెట్టండి. మీకు ఏదో ఒక వార్తలైతే వచ్చాయి. మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తున్నారు, లేకపోతే మీ పర్సన్ చాలా మొండిగా ఉంది, లేదు అంటే మీ పర్సన్ ఇండిపెండెంట్గా అది చాలా స్వార్థపూరితమైందని మీ పర్సన్ మీకు అలా అనిపించినా కూడా తొందరగా మీరు కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని కట్ ఆఫ్ చేయకండి. ఓకేనా? మీ పర్సన్ మీకు ట్రూ లవరు. ఆమె కోసమే ట్రై చేయండి. అంతేకాని మీకు ప్రస్తుతం ఎవరితో అయితే మీకు గొడవలు అలాంటివి ఏమన్నా ఉన్నాయి అంటే ఆ పర్సనే మీకు మంచి లవరు. ఆమెని వదిలేసి వెళ్ళిపోయి ఇంకొక లైఫ్ స్టార్ట్ చేయాలని చెడ్డ వాళ్ళని నమ్మకండి. నాకైతే ఇదే అనిపిస్తుంది. అన్యాయం చేయకూడదు మీరు. ఎందుకంటే మీరు ఏదైనా కోర్టు కేసెస్ కానీ ఏవైనా ఉన్నాయంటే యూ హ్యావ్ టు వెరీ క్లియర్ అబౌట్ యువర్ డెసిషన్. ఎందుకంటే మీకు చాలా చాయిసెస్ ఉన్నాయి. అందుకని మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని విడగొట్టి దానివల్ల లాభం పొందాలని ఇంకొక థర్డ్ పర్సన్ అనేది వెయిట్ చేస్తున్నారనమాట. అందుకని మీరు కొంచెము జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? మీరు దానివల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏది మంచిది ఏది చెడ్డది అనేది మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఎవరు అయితే మిమ్మల్ని డైవర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని మోసం చేసే వాళ్ళైతే ఖచ్చితంగా నాకు క్లియర్గా కనిపిస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. యూనివర్స్ మరి మా మీనరాశి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్, మా మీనరాశి వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇవ్వదలుచుకున్నారు? ప్లీజ్ గివ్ మీ క్లియర్ క్లారిఫికేషన్. మా మీనరాశి వాళ్ళకి మీరు మంచిగా సజెషన్ చేయండి. వీళ్ళు ఏం చేస్తే మంచిది? ప్లీజ్ మీ సజెషన్ మీనరాశి వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కూడా మోసం చేయాలి అని ఆలోచించకూడదు. తొందరగా కట్ ఆఫ్ చేయకూడదు. కరెక్ట్ కార్డ్ వచ్చింది. మీరు ఎవరిని బ్లంట్గా కట్ ఆఫ్ చేయకూడదు, డిసైడ్ అవ్వకూడదు. మళ్ళీ లవర్స్ కార్డ్ వచ్చింది. జడ్జిమెంట్ కరెక్ట్గా ఇవ్వండి. మీకు కూడా న్యాయం జరుగుతుంది. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ 7 of Swords. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ లవర్స్ కార్డ్. ఎస్, మీ ఎవరైతే మిమ్మల్ని ఇష్టపడుతున్నారో, ఎవరైతే మీరు కూడా ఇష్టపడుతున్నారో వాళ్ళు మీ ట్రూ లవర్స్. వాళ్ళ నుంచి మీరు కట్ ఆఫ్ చేసి వెళ్ళిపోకండి. బ్యాలెన్స్ చేయండి. మంచి చెడు రెండింటిని బ్యాలెన్స్ చేయండి. మీరు మోసం చేస్తున్నారు, దాన్ని మీరు కనుక్కోవాలి. మీరు ఎవరైతే మీకు మోసం చేస్తున్నారో ధైర్యంగా వాళ్ళని ఎదుర్కోవాలి. కానీ మీరు వాళ్ళని మీ పర్సన్స్ని కట్ ఆఫ్ చేయకూడదు. మీరు తెలుసుకోండి మిమ్మల్ని ఎవరు మోసం చేస్తున్నారో మీరు తెలుసుకోండి. లేకుంటే మీరే మీ పర్సన్ మీద కోపంతో వాళ్ళని మోసం చేయాలి అనేది వద్దు.
ఓకేనా? మిమ్మల్ని ఎవరు మోసం చేస్తున్నారు ధైర్యంగా అంటే ధైర్యంగా మీరు కనుక్కోవడానికి ట్రై చేయండి గానీ, బ్లంట్‌గా మీరు మీ పర్సన్‌ని వదులుకోవద్దు. మీకు అన్యాయం అయితే జరుగుతుంది. మీరు కూడా న్యాయమే చెయ్యాలి. ఇది మీ సజెషన్ కాబట్టి మీరు కరెక్ట్‌గా జడ్జిమెంట్ అనేది ఇవ్వాలి. తొందరగా ఎవరు చెప్పిన మాటల్ని నమ్మకూడదు. ఇది అండి మీకు యూనివర్స్ ఇస్తున్న సజెషను. ఓకే. అలాగే ఆహ్, యూనివర్స్ ఇస్తున్న సజెషన్ చూసేసాను. ఇంకా మీకు కెరియర్ లైఫ్ ఎలా ఉంది అనేది చూస్తాను. యూనివర్స్ చెప్పండి మా మీనరాశి వాళ్ళకి కెరియర్ లైఫ్, జాబ్ లైఫ్ ఎలా ఉందో చెప్పండి. మా మీనరాశి వాళ్ళకి నెక్స్ట్ 30 డేస్ జాబ్ లైఫ్ ఎలా ఉందో ప్లీజ్ గివ్ మీ ఏ క్లియర్ క్లారిఫికేషన్. మా మీనరాశి వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి. కెరియర్ లైఫ్ ఎలా ఉంది? జడ్జిమెంట్. ఓకే. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. చూడండి, మీరు కెరియర్ లైఫ్లో కూడా మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ మీ వదిలేయాలి. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, మీరిద్దరు డెస్టిన్డ్ కపుల్స్. మీరు తొందరగా మీ పర్సన్ని మీరు వదిలేయకండి. మీరిద్దరు డెస్టిన్డ్ కపుల్స్. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ జడ్జిమెంట్. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ 5 ఆఫ్ పెంటకల్స్. రైట్. మీరు చాలా అలోన్గా ఫీల్ అవుతున్నారు. మీకు ఫినాన్షియల్గా కూడా చాలా ప్రాబ్లంగా అనిపిస్తుంది. సో మీ పర్సన్ మీకు దానికి హెల్ప్ చేయగలుగుతారు. మీ 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 సోల్మేట్ కాబట్టి మీ పర్సన్ మీ సోల్మేట్, వాళ్ళకి న్యాయం చేయాలి. లేకపోతే మీకు మీ లైఫ్ అనేది చాలా నిదానంగా జరుగుతుంది. మీరిద్దరు డెస్టిన్డ్ కపుల్స్. సో మీరు మీ మీ కెరియర్ లైఫ్ని కూడా మీ పర్సనల్ లైఫ్ మీ కెరియర్ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేయాలి. మీకు కెరియర్ లైఫ్ కూడా బాగుండాలి అంటే మీ పర్సనల్ లైఫ్ని కూడా బాగు చేసుకోండి. నెక్స్ట్ 30 డేస్ కూడా మీ పర్సనల్ లైఫ్ వల్ల మీ కెరియర్ లైఫ్ కూడా కొంచెము డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెము న్యాయం చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? మీ పర్సన్కి మీరు న్యాయం చేస్తే మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు కూడా కొంచెము బెటర్గా ఉంటుంది. మీ కెరియర్ లైఫ్ కూడా బెటర్గా ఉంటుంది. మీ పర్సనల్ లైఫ్ వలన మీ కెరియర్ లైఫ్ స్పాయిల్ అవ్వకూడదు. యూనివర్స్ చెప్పండి మరి మీ కెరియర్ లైఫ్లో మీరు వీళ్ళకి ఇచ్చే సజెషన్, వీళ్ళకు మీనరాశి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఫర్ కెరియర్ లైఫ్ గురించి మీరు ఇచ్చే సజెషన్. ప్లీజ్ గివ్ మీ ఎ ఫ్యూ కార్డ్స్. ఓకే. ఏస్ ఆఫ్ వ్యాన్స్. ఎవరో థర్డ్ పార్టీ చాలా గట్టిగా ఉన్నారు. ఓకే. ప్లీజ్ గివ్ మీ ఎ క్లారిఫికేషన్ ఫర్ ఏస్ ఆఫ్ వ్యాన్స్. ప్లీజ్ గివ్ మీ ఎ క్లారిఫికేషన్ ఫర్ 3 ఆఫ్ స్వర్డ్స్. Please give me a clarification for 6 of Pentacles. ఓకే. మీ కెరియర్ లైఫ్లో కూడా మీ కెరియర్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉండింటారు. మీ పనిచేసే ఆఫీస్లోనే థర్డ్ పార్టీ ఉండింటారు. లేకుంటే అలా ఉంటుంది. మీరు జగులవుతున్నారు, ఇద్దరి మధ్య జగులవుతున్నారు. మీ లవర్ ఎవరు, మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎవరు మీరు తెలుసుకోలేకపోతున్నారు. సో మీరు ఎవరితో అయితే ఇప్పుడు ఫైట్ చేసి కట్ ఆఫ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళే మీ కరెక్ట్ పర్సన్స్. నాకు ఈ కార్డ్స్ అలా చెప్తున్నాయి. మీరు చాలా రోజులుగా నుంచి ఏదో తెగట్లేదు అని అనుకుంటున్నారు కదా. సో దాని గురించి కొంచెం ఆలోచించండి. బ్రెయిన్ పెట్టి ఆలోచించండి. అంటే బ్రెయినే కాదు, మీ ఇంట్యూషన్ చెప్పేది వినండి. ఓకేనా? థర్డ్ పార్టీ ఉంది అని ఏదో మనసు బాధ, వాళ్ళు ఏదో చెప్పారు అని మీకు చాలా చాయిసెస్ ఉన్నాయని వెంటనే మీ కెరియర్ లైఫ్లో కూడా అది దాన్ని ఎఫెక్ట్ చేసేలాగా కట్ ఆఫ్ చేయకండి. మీరు ఈక్వల్గా గివ్ అండ్ టేక్ ఇవ్వాలి. సో మీరు వెతుక్కోండి. మీకు మీ పర్సన్లో మీకు ఏది మిస్ అవుతుందో అనేది మీరు ఆలోచించండి. సో అలా ఆలోచిస్తూ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇద్దాము అనే క్లారిటీకి వచ్చారు అంటే ఖచ్చితంగా మీ లైఫ్ చాలా బాగుంటుంది. చాలా రోజులుగా ఉన్న పని, తెగట్లేదు అనుకున్న పని మీరు ఆలోచిస్తూ దాని గురించి మంచి డెసిషన్ తీసుకోండి. ఇలా జగులు అవ్వద్దు. ఏదో ఒక మంచి నిర్ణయానికి తీసుకురండి. మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి అని మీరు మీ పర్సన్కి ఓకే నేను చూసుకోలేదు. మీకు కెరియర్ లైఫ్లో సజెషన్ అంటే మీ పర్సన్కి మీరు మంచి లవ్ని అందించడానికి ట్రై చేయండి. తొందరగా కట్ ఆఫ్ చేసుకోవద్దండి. మీ పర్సన్ మీకు ఏమైనా ట్రబుల్ ఇస్తున్నారు అంటే పేషెన్స్గా వెయిట్ చేయండి. లేకపోతే యూ హ్యావ్ టు వెయిట్ పేషెంట్గా మీరు వెయిట్ చేయండి. తొందరగా కట్ ఆఫ్ చేసుకుంటే మీ కెరియర్లో కూడా మీకు అది డిస్టర్బెన్స్ అవుతుంది. సో మీరు ఒకవేళ వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీకు కూడా న్యాయం జరుగుతుంది. ఓకేనా? ఇదే అండి మీకు కెరియర్ పరంగా కూడా యూనివర్స్ మీకు ఇస్తున్న సజెషను. సో మీకు సజెషన్ చూసాను. మీ నెక్స్ట్ 30 డేస్ ఎలా ఉంటుంది అని కూడా చూసాను. సో నేను ఓవరాల్గా ఏం
ఏంజల్స్ని మీకు మీకు సజెషన్ ఇవ్వమని అడుగుతున్నాను. ఏంజల్స్ చెప్పండి, మళ్ళీ మా మీనరాశి వాళ్ళ పీపుల్కి 30 డేస్ మీకు మీరు మా మీనరాశి వాళ్ళ కోసం ఏం సజెషన్ ఇవ్వదలుచుకుంటున్నారు? సో వాళ్ళు కరెక్ట్ పాత్లో వెళ్ళమని యూనివర్స్ సజెస్ట్ అయితే చేస్తున్నారు. సో ఉన్నదాన్ని వారు బ్లడ్గా కట్ చేసుకోవద్దు, చాలా మోసం చేసే వాళ్ళు అని ఉన్నారు అని యూనివర్స్ చెప్పింది. సో మీ సజెషన్ ఎలా ఉంది? సో వాళ్ళు ఖచ్చితంగా మారుతారనే నమ్మకం నాకుంది. ప్లీజ్ గివ్ మీ క్లియర్ ఆన్సర్ టు మీనరాశి పీపుల్. మీనరాశి వాళ్ళకి మీ నుంచి కరెక్ట్గా ఆన్సర్స్ ఇవ్వండి ప్లీజ్. వాళ్ళకి తెలిసి 30 డేస్ వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? ఏ ఇయర్ ఫ్రమ్ నౌ అంట రీకన్సిడర్ వచ్చింది కదా, రీకన్సిడర్ చేయండి. మీకు కూడా మీ పార్ట్నర్ని మళ్ళీ ఇంకొకసారి మీ పార్ట్నర్ గురించి ఇంకొకసారి అడగండి. ఒక సంవత్సరం తర్వాత, ఇప్పటి నుంచి ఒక సంవత్సరం తర్వాత అన్నీ మీకు బాగా జరుగుతాయి. మీ పార్ట్నర్ గురించి కొంచెం రీకన్సిడర్ చేయండి. ఏంజల్స్ కూడా మీకు అప్రూవల్ ఇచ్చేశారు. సో మీరు మీ పార్ట్నర్ని నమ్మచ్చు. యూ కెన్ బిలీవ్ యువర్ పార్ట్నర్. తొందరగా మీ పార్ట్నర్ని కట్ ఆఫ్ చేయకండి. మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు వెనక నుంచి చాలామంది ఉన్నారు. ఇదే అండి నా సజెషను, యూనివర్స్ సజెషను, ఏంజల్ సజెషన్ కూడా. ఇంకా ఇది మీకు రెజొనేట్ అయితే యూ కెన్ రీకన్సిడర్ అనమాట. ఓకే, ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, నేను మీ పార్ట్నర్ నుంచి మెసేజెస్ చూడడం మర్చిపోయాను. ఐఎమ్ వెరీ సారీ. ప్లీజ్ గివ్ మీ ఒక 2 minutesలో నేను ఇది కంప్లీట్ చేసేస్తాను. ప్లీజ్ యూనివర్స్, మీనరాశి వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్ నుంచి ఏమైనా మెసేజెస్ ఉన్నాయా? ప్లీజ్ గివ్ మీ ఏ ఫ్యూ మెసేజెస్. కొన్ని మెసేజెస్ ఉంటే ఇవ్వండి. మా మీనరాశి వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్ నుంచి ఏమైనా మెసేజెస్ ఉన్నాయా? ప్లీజ్ గివ్ మీ ఫ్యూ కార్డ్స్, ఫ్యూ మెసేజెస్. యు ఆర్ నాట్ ది రైట్ పర్సన్ ఫర్ మీ కోపంలో అంటున్నారండి. లెట్స్ టాక్ అండ్ క్లియర్ అవర్ మిస్అండర్స్టాండింగ్. అవును, మీరు మాట్లాడుకొని మీ మధ్య ఉన్న ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి కదా, పొరపాట్లు అట్లా, వాటిని క్లియర్ చేసుకోండి అని క్లియర్ చేసుకుందాము అని అనుకుంటున్నారు. ఐ డోంట్ ఫీల్ కంఫర్టబుల్ విత్ యూ. సో ఇవన్నీ కోపంలో వచ్చే మాటలు. మీ మధ్య చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నట్లున్నాయి. ఐ విష్ ఐ కుడ్ టేక్ మై వర్డ్స్ బ్యాక్. సో ఈ 2 మాటలు వచ్చినాయి కదా, 2 తీసేసుకుంటాను అంటున్నారు. ఈ 2 పొరపాటున కోపంలో వచ్చిన పదాలు. ఓకే, ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. మీరు లేకపోతే తను ఉండలేదంటండి. యూ డిజర్వ్ బెటర్ దాన్ మీ. చూడండి, తను అలా అనింది కాబట్టి తను చాలా ఫీల్ అవుతుంది. మీ పర్సన్, మీ అబ్బాయి కానీ, అమ్మాయి కానీ, మీ హస్బెండ్ కానీ, మీ వైఫ్ కానీ. సో అలా అనుకుంటున్నారు. యూ ఫెయిల్ టు కీప్. సో మీ పేరెంట్స్కి మీకు లేకుంటే మీ పేరెంట్స్కి అతనికి మీరు ఒక బ్యాలెన్స్ అనేది ఇవ్వలేకపోయారంట. ఐ కాంట్ ఇమాజిన్ మై లైఫ్ వితౌట్ యూ. మీరు లేకపోతే తన జీవితమే ఊహించుకోలేకపోతుంది. ఓకేనా అండి? ఇది మీ పర్సన్ నుంచి మీకు వస్తున్న మెసేజెస్. ఓకే, మీకు ఇవి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.